ధర్మవర్తనలేని విద్యార్జనము, మానవత్వము లేని విజ్ఞానగరిమా. శ్రమము లేకుండ వచ్చడు సంపదయును, నీతి పాటింపనట్టి వాణిజ్య వృత్తి. స్వార్థపూరితమైనట్టి సంఘసేవ, అంతరాత్మ మెచ్చని వినోదానుభవము. న్యాయరహితమైన రాజకీయ పదవి, భూతలంబున సాంఘిక పాతకములు. మీరు చూస్తున్నారు పంతంగి సడ్డా ఛానల్. వెల్కమ్ టు పంతంగి సడ్డా. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే వాచ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చెప్పుకోబోయే పద్యం, ధర్మవర్తన లేని విద్యార్జనము, మానవత్వము లేని విజ్ఞాన గరిమ. శ్రమము లేకుండా వచ్చాడు సంపదయును, నీతి పాటింపనట్టి వాణిజ్య వృత్తి. స్వార్థపూరితమైనట్టి సంఘసేవ, అంతరాత్మ మెచ్చని వినోదానుభవము. న్యాయరహితమైన రాజకీయ పదవి, భూతలమ్మున సాంఘిక పాతకములు. ఇది మహాత్మా గాంధీ గారు సూక్తి రూపంలో చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే, ఈ భూతలం మీద ఉన్నటువంటి సాంఘిక పాతకాల గురించి ఈ పద్యంలో చెప్పారు, ఈ సూక్తిలో చెప్పారు. అంటే ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేవి, ఈ వ్యవస్థను నాశనం చేసేటటువంటి కొన్ని సాంఘిక పాతకాలని ఆయన ఇక్కడ మనకు తెలియచెప్పడం జరిగింది. ఆయన ఏమంటున్నారంటే, ధర్మవర్తన లేని విద్యార్జనము అంటే ధర్మవర్తన, అది ఇక్కడ ప్రాపర్ వే, సక్రమమైనటువంటి మార్గం. అంటే మనం ప్రాపర్ వేలో విద్యల్ని నేర్చుకోలేనట్టయితే దానివల్ల అనర్థాలు వస్తాయి తప్ప సమాజానికి ఎలాంటి హితము చేకూరదు అని చెప్తున్నారు. మనకి 2016లో తెలంగాణలో ఎంసెట్ పేపర్స్ లీక్ అయ్యాయి. అట్లా 1996లో కూడా ఎంసెట్ పేపర్ లీక్ అయ్యాయి. 2016లో చూస్తే ఎంసెట్ 1, ఎంసెట్ 2, ఎంసెట్ 3 అని 3 టైమ్స్ తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అంటే మొదటి 2 సార్లు కూడాను పేపర్ లీక్ అయ్యింది అన్న సంగతి తెలిసింది కాబట్టే ఆ లీక్ అయినటువంటి పేపర్ ద్వారా ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు రెస్టిగేట్ చేయడం, లేదంటే వాళ్ళ పట్ల కొన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఒకవేళ పేపర్ లీక్ అయింది అన్న సంగతి తెలియకుండా ఉన్నట్లయితే ఆ లీకేజ్ ద్వారా క్వశ్చన్స్ని తెలుసుకొని ప్రిపేర్ అయ్యి రాసినటువంటి ఒక ఫేక్ టీమ్, ఫేక్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ సమాజంలో ఫేక్ డాక్టర్స్గా, ఫేక్ ఇంజనీర్స్గా చాలామంది అవుతూ ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ దొరికిపోయారు కాబట్టి అది వేరే విషయం. అంటే మనం ప్రాపర్ వేలో విద్యలు నేర్చుకోకపోతే రేపు ఫ్యూచర్ జనరేషన్స్లో కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేదంటే మనుషుల ప్రాణాలను నిలబెట్టే డాక్టర్స్ చేసే ఆపరేషన్స్ కావచ్చు, తయారు చేసే మెడిసిన్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడాను సమాజాన్ని నష్టపరిచే, ఇవన్నీ కూడాను సమాజాన్ని నష్టపరిచే విధంగా ఉంటాయి తప్ప బాగు చేసే విధంగా ఉండవు. కాబట్టి ఫేక్ సర్టిఫికేట్స్తో డెవలప్ కావటం, లేదంటే డబ్బులు కట్టి ఎగ్జామ్స్ రాసుకోవటం, డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ కొనుక్కోవటం, ఇలాంటి వాటన్నిటికీ కూడాను సమాజం దూరంగా ఉండేలాగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చర్యలు తీసుకోవాలి. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే ఎంసెట్ పేపర్ లీకేజీలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించారు అన్న సంగతి 2016 పేపర్ లీకేజ్ టైంలో మనం రకరకాల టీవీ ఛానల్స్లోనూ వార్తాపత్రికల్లో కూడా మనం చూస్తున్నాం. అంటే పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్సే, పాఠాలు నేర్పాల్సినటువంటి టీచర్సే పిల్లలకి ఎగ్జామ్లో రాబోయే క్వశ్చన్స్ని చెప్పేసి వాటినే ప్రిపేర్ అయ్యి అవి రాయండి పాస్ అయిపోతారు, అవి రాయండి మంచి మార్క్స్ వస్తాయి, అవి రాయండి మీరు డాక్టర్స్ అయిపోతారు, ఇంజనీర్స్ అయిపోతారు అంటే సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నట్టు టీచర్స్. ధర్మవర్తన లేని విద్యార్జనం. మీకు మహాభారతంలో కర్ణుడి కథ దీనికి గొప్ప ఉదంతం, గొప్ప ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ద్రోణాచార్యులు వారి దగ్గరికి విద్యాబుద్ధులు నేర్పమని వెళ్తే సూతపుత్రుడు అన్న కారణం చేత నేర్పడు. అతిరథుడు యాక్చువల్లీ కుంతి కొడుకు అయినప్పటికీ, క్షత్రియుడు అయినప్పటికీ కూడాను
సూతపుత్రుడు అతిరథుడు పెంచాడు కాబట్టి అతిరథుడు రాధమ్మ పెంచారు కాబట్టి రథసారథి కొడుకు సూతపుత్రుడు కాబట్టి ద్రోణాచార్యులు వారు నేర్పడానికి ఇష్టపడరు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి తన కులాన్ని దాచిపెట్టి విద్యాబుద్ధులు నేర్చుకుని ఎదగాలని ప్రయత్నం చేస్తాడు కర్ణుడు. ఆఖరి క్షణంలో ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి నిద్రిస్తుంటాడు. ఎవరు? పరశురాముడు శిష్యుడు అయినటువంటి కర్ణుడి తొడ మీద తలపెట్టి కర్ణుడి తొడని తలగడగా చేసుకొని నిద్రిస్తూ ఉంటే ఆ సమయాన్ని అదునుగా చూసుకొని ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి కర్ణుడి యొక్క తొడను తొలిచివేస్తాడు. రక్తం ధారలే కారుతూ ఉంటే అరిస్తే లేస్తే ఆ నొప్పిని వ్యక్తం చేస్తే ఎక్కడ పరశురాముడు డిస్టర్బ్ అవుతాడో, అతని నిద్రకి ఎక్కడ ఆటంకం కలుగుతుందో అని అలానే ఉండిపోతాడు కర్ణుడు. ఆ రక్తం ధారలే కారి పరశురాముడి శరీరాన్ని తాకిన తర్వాత ఆ నునివెచ్చటి రక్తం ఎప్పుడైతే తాకిందో వెంటనే పరశురాముడు లేచి కూర్చుంటాడు. జరిగిందంతా ఊహించి అడిగితే అప్పుడు నిజానిజాలు చెప్పమని అడుగుతాడు. నువ్వు క్షత్రియుడు కాదు, ఎవరు నువ్వు బ్రాహ్మణుడు, నువ్వు బ్రాహ్మణుడు కాదు, ఇలా మాట్లాడుతున్నావు, నిన్ను సూతపుత్రుణ్ణి అని నిజాలు చెప్తాడు. తన కులాన్ని దాచిపెట్టి తన అర్హతని దాచిపెట్టి తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ని తనకున్నటువంటి వివరాలని దాచిపెట్టి విద్య నేర్చుకున్నాడు. కాబట్టి ఆపత్కాలమునందు ఈ విద్యలేవి నీకు ఉపయోగపడకుండా ఉండును కాక అని శాపం పెట్టేస్తాడు. మీరు బృహస్పతి కొడుకునేటువంటి కచుడి విషయాన్ని ఒకసారి మనం ఇక్కడ చర్చించుకోవాలి. ఎందుకు అంటే రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వద్దకి దేవతల గురువైనటువంటి బృహస్పతి కొడుకైనటువంటి కచుడు విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వెళ్తాడు. అంటే మృత సంజీవిని విద్య నేర్చుకోవడానికి కచుడు శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్తారు. శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళినప్పుడు నిజానిజాలు దాచిపెట్టకుండా నేను బృహస్పతి కొడుకైనటువంటి కచుడను, అమరావతి నుంచి వచ్చాను పలానా విద్యలు నేర్చుకోవడానికి అని నీతిగా చెప్పేస్తాడు. చెప్పగానే శుక్రాచార్యుడు అడ్మిషన్ చేస్తాడు. అంటే చూడండి, తాను దాచిపెట్టకుండా విద్యలు నేర్చుకున్నాడు కాబట్టి తాను దాచిపెట్టకుండా శుక్రాచార్యుల వారి వద్ద ఓపెన్గా ఉన్నాడు కాబట్టి తాను విద్యలు నేర్చుకొని సేఫ్గా వెళ్ళగలిగాడు. కానీ ఇక్కడేం చేశాడు కర్ణుడు? అలా చేయలేదు, దాచిపెట్టాడు. అందుకని ఏం చేశాడు? నువ్వు నేర్చుకున్న విద్యలు ఆపత్కాలమునందు ఉపయోగపడకుండా ఉండును కాక. ఫేక్ డాక్టర్స్, ఫేక్ ఇంజనీర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు అద్భుతమైనటువంటి కట్టడాలను కట్టలేరు, అద్భుతమైనటువంటి ఆపరేషన్స్ చేసి ప్రజల ప్రాణాలను నిలబెట్టలేరు, ఎందుకంటే వాళ్ళు ఫేక్ కాబట్టి. అట్లనే ఇక్కడ కూడా కర్ణుడికి ఆపత్కాలం నందు ఉపయోగపడు. ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి బతికించాలి, బతికించినప్పుడు ఉపయోగం ఏముందండి? అట్లానే ఏ సందర్భంలో అయితే ఉపయోగపడాలో ఆ సందర్భంలో ఉపయోగపడవు కర్ణుడికి. ఏ సందర్భంలో అయితే డాక్టర్ ఉపయోగపడాలో ఆ డాక్టర్ ఆ సందర్భంలో ఉపయోగపడట్లేదు అంటే ఫేక్. కాబట్టి ధర్మవర్తన లేని విద్యార్జనం, సక్రమమైన మార్గంలో నేర్చుకున్నటువంటి విద్యలు ఏనాటికి కూడా సమాజానికి హితం చేకూర్చవు. మానవత్వము లేని విజ్ఞాన గరిమ. అదే కర్ణుడు ఎవరిని ఆశ్రయించాడు? దుర్యోధనుడు మిత్రుడిగా ఒక రాజ్యానికి పట్టాభిషేకం చేయటం వల్ల జీవితకాలం మొత్తం కూడాను తాను నేర్చుకున్న విద్యలన్నీ కూడాను, తనకు తెలిసినటువంటి పద్ధతులన్నీ కూడాను దుర్యోధనుల మోక కోసం, కౌరవ మోక కోసం కర్ణుడు ఉపయోగించడం జరిగింది. దానివల్ల జరిగినటువంటి మంచి ఏమీ లేదు. నవేడేస్ చూసినట్టయితే ప్రేమించలేదని అమ్మాయిల మీద యాసిడ్ దాడి, కత్తితో పేకలు కోసి చంపేయటాలు, బాంబ్ బ్లాస్టులు, సైకిల్ బాంబ్ అంటారు, క్యారేజ్ బాంబ్ అంటారు, తర్వాత సెల్ ఫోన్ బాంబ్ అంటారు. ఇలా అంటే వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఒక అమ్మాయి ప్రేమించలేదని కత్తితో పొడిచిన వాడు చదువుకున్నవాడే. ఒక అమ్మాయి ప్రేమించలేదని యాసిడ్ పోసిన వాళ్ళు, మీకు ఐడియా ఉందో లేదో ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఐడియా ఉంటుంది. వరంగల్లో ఒక ఇంజనీర్ వరంగల్ ఎన్ఐటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇప్పుడు కాదు, మా చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఆ స్థాయి మేము చదువుతున్నప్పుడు, ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్. వాళ్ళ పేర్లు నాకు బాగా గుర్తున్నాయి, స్వప్నిక అండ్ ప్రణీత. ఈ ఇద్దరు అమ్మాయిల మీద యాసిడ్ దాడి జరిగింది. ఒక అమ్మాయి చనిపోయింది, ఒక అమ్మాయి బతికే ఉంది. ఆ యాసిడ్ దాడి చేసినటువంటి వాళ్ళని తర్వాత ఎన్కౌంటర్లో చంపేశారు. అందులో ఒక స్టూడెంట్ వాళ్ళ మదరు, ఒక అబ్బాయి వాళ్ళ మదరు, వాళ్ళ అబ్బాయి శవాన్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు. నా పెంపకం ఇదా, నేను ఇలా పెంచానా, నా కొడుకు 2 ఆడపిల్లల జీవితాలు నాశనం కావడానికి కారణమయ్యాడు, వాడి శవాన్ని ఇంట్లో కూడా తీసుకురావద్దని ఒక మదర్ కొడుకు శవాన్ని చూడటానికి ఇంట్లో తీసుకురావడానికి కూడా ఇష్టపడలేదు.
అంటే నవడేస్ అంటే ఈ రోజుల్లో చదువులు ఎలా ఉన్నాయి? చదువు సంస్కారం నేర్పుతుంది అంటారు. ఏమో చదువుకోని వాళ్ళే చాలా సంస్కారవంతంగా ఈరోజు కనిపిస్తున్నారు. నిర్భయ ఇన్సిడెంట్, ఢిల్లీలో దారుణమైనటువంటి ఇన్సిడెంట్. ఎంత దారుణంగా ఆమెని రేప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. మెట్రోపాలిటన్ మారుమూల పల్లెటూళ్ళల్లో, చదువు రానటువంటి విలేజెస్లో ఇలాంటి దారుణమైన ఇన్సిడెంట్స్ జరగట్లేదు. మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఇంత భయంకరమైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. చదువు ఇప్పుడు మనకు సంస్కారం నేర్పుతున్నట్ట, లేదంటే ఏం నేర్పుతున్నట్టు? కాబట్టి ఏది నేర్చుకోవాలని మనం చదువుకోవడం మొదలు పెట్టామో అది మాత్రం వదిలేస్తున్నాం ఈరోజు. బాంబ్ బ్లాస్ట్లు, సెల్ ఫోన్ బాంబ్ తయారు చేసేవాడు అక్షరముక్క రాని అనామకుడా? ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ చేసి, పిహెచ్డీలు చేసి, డాక్టరేట్ పొందుకున్నటువంటి మహానుభావులు, మేధావులు అందరూ కూడాను ఇలాంటి వాటిల్లో పాలు పంచుకుంటూ ఉన్నారంటే, అంటే మనం ఎడ్యుకేషన్ చదువుకుంటున్నాం అంతే, కానీ సంస్కారాన్ని నేర్చుకోవట్లేదు. ఒక చదువు దేనికి ఉపయోగపడాలి? అదే బికాజ్ ఆఫ్ దెర్ ఇస్ నో లాంగ్వేజెస్. పై చదువులకు వెళుతున్న కొద్దీ లాంగ్వేజెస్ని దూరంగా పెట్టేస్తూ ఉంటారు. లాంగ్వేజెస్ని ఏ ఇన్స్టిట్యూట్ అయితే దూరంగా పెడుతూ ఉందో, లాంగ్వేజెస్ని ఏ టీచర్స్ అయితే దూరంగా పెడుతూ ఉన్నారో, ఆ ఇన్స్టిట్యూట్స్ వల్ల, ఆ టీచర్స్ వల్ల ఆ విద్యార్థులకి ఎంత మాత్రమూ మంచి చేయకూడదు. ఎందుకంటే సాహిత్యం అనేది మనిషిని ప్రభావితం చేస్తుంది. సాహిత్యం అనేది మనిషిని సరైన మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. దట్స్ వై ఇంజనీరింగ్ చదువుతున్నప్పటికీ, మెడిసిన్ చదువుతున్నప్పటికీ కూడా ఆయా విద్యా సంస్థల్లో ఖచ్చితంగా సాహిత్యాన్ని ఇంట్రడ్యూస్ చేయగలిగితే నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, ఏపీ IIITలో ఇంజనీరింగ్లో కూడా తెలుగు ఉంది అని చాలా గొప్పగా చెప్పుకుంటాను నేను. అఫ్కోర్స్ ఒకప్పుడు రెగ్యులర్ కోర్స్గా ఉండేది, తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని ఆప్షనల్ కోర్స్గా చేశారు, అది వేరే విషయం. కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయితే సాహిత్యానికి ప్రయారిటీ ఇస్తుందో, ఏ ఇన్స్టిట్యూట్ అయితే సాహిత్యాన్ని పిల్లలకి చేరువకి తీసుకెళ్తుందో, పిల్లల దగ్గరగా తీసుకెళ్తుందో, పిల్లల జీవితాల్లో ఒక భాగం కావాలని కోరుకుంటుందో, ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూట్ స్వాతి ముత్యాలని ఈ సమాజానికి అందిస్తుంది. మానవత్వం లేని విజ్ఞాన గరిమ. కాబట్టి వెల్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్, బాగా చదువుకున్నటువంటి విద్యార్థులే బాంబులు తయారు చేయడానికి ఉపయోగపడుతున్నారు. బాగా చదువుకున్నటువంటి విద్యార్థులే అమ్మాయిల పీకలు కోయటానికి, అత్యాచారాలు చేయడానికి, యాసిడ్తో దాడి చేయడానికి ముందుకు వస్తున్నారు. అక్కడ చదువు దేనిలో సంస్కారం, చదువు మాత్రమే ఉంది, సంస్కారం లేదు. ఎందుకంటే సంస్కారం నేర్పే గురువులు కరువైపోయారు. కాబట్టి ధర్మవర్తన లేని విద్యార్జనము, మానవత్వం లేని విజ్ఞాన గరిమ, శ్రమము లేకుండా వచ్చేడు సంపదయును, కష్టపడకుండా వచ్చే ఒక్క రూపాయి కూడా మనకి ఉపయోగపడదు. దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండవు. శ్రమ, ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్, చాలా గొప్ప పదం అది. ఎందుకంటే శ్రీ మహాప్రస్థంలో అంటారు, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్. ఏమంటారు? శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్. ఒక తాజ్మహల్, ఒక చార్మినార్, ఒక గోల్కొండ కోట, ఒక చైనా వాల్, ఒక ఈఫిల్ టవర్, ఒక RGUKT A4 బిల్డింగ్, I3 బిల్డింగ్, శాక్ బిల్డింగ్, అంటే ఇవన్నీ కూడా డబ్బులు ఉంటేనే వచ్చేసాయా? డబ్బులతోనే వీటిని కట్టుకుంటూ వెళ్ళిపోయారంటే ఆ కట్టిన కట్టడాల్లో ఎక్కడ ఒక్క రూపాయి కాగితం కూడా నీకు కనిపించదు. అట్లనే ఆ కట్టిన కట్టడాల్లో ఎక్కడా కూడా చెమట వాసన కనిపించదు, రాదు. అంత అద్భుతంగా కట్టిన వాళ్ళ చెమట చుక్కలు, అంత అద్భుతంగా కట్టిన వాళ్ళ కన్నీటి చుక్కలు, రక్తపు చుక్కలు ఆ బిల్డింగ్ల వెనుక, A4 వెనుక, A3 వెనుక, లేదంటే శాక్ బిల్డింగ్ వెనుక, I3 వెనుక, తాజ్మహల్ వెనుక, చార్మినార్ వెనుక, గోల్కొండ ఫోర్ట్ వెనుక, ఈఫిల్ టవర్ వెనుక, చైనా గోడ వెనుక రక్తపు చుక్కలు, చెమట చుక్కలు, కన్నీటి చుక్కలు ఉంటాయంటే నమ్ముతారా? గతమంతా తడిచే రక్తమున కాకుంటే కన్నీళ్లతో, శ్రీ మళ్ళీ మహాప్రస్థానంలో అంటారు, గతమంతా తడిచే రక్తమున కాకుంటే కన్నీళ్లతో. గతమంతా రక్తంతో తడిచిపోయిందంట, లేదంటే కన్నీళ్లతో తడిచిపోయింది. ఈ బిల్డింగ్ల వెనుక చాలామంది చెమట చుక్కలు పడి ఉన్నాయి. కష్టపడేటప్పుడు చెమట కాదా? చెమట అన్నప్పుడు ఇలా అంటే ఆ భూమి చెమటతో తడవదా? అలానే ఇటుక పేర్చేటప్పుడు, ఆ బొచ్చెలు మోసేటప్పుడు, సిమెంట్ కట్టలు దించేటప్పుడు అనుకోకుండా ఏదో తగిలి ఇటుకి మధ్యలో ఏలు పడి నలిగిపోయి రక్తం కారుతుంది. రక్తంతో తడవలేదా ఆ బిల్డింగులు? బాగా గట్టిగా నొప్పి తగిలింది అనుకోండి, ఏం చేస్తాం? ఏడిస్తే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. 2 చుక్కలైనా ఆ భూమి మీద పడి ఉండవు. కాబట్టి తాజ్మహల్, చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, A3, A4 శాక్ బిల్డింగ్ల వెనుక కన్నీటి చుక్కలు, రక్తపు చుక్కలు, నెత్తుటి చుక్కలు ఉన్నాయి.
శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదోయ్, గతమంతా తడిచి రక్తమున కాకుంటే కన్నీళ్లతో. నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసే బోయీలెవరు అంటారు. నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసే బోయీలెవరు. ప్రభు ఎక్కిన పల్లకి చూస్తున్నాం, ప్రభువుని చూస్తున్నాం, అది మోసే బోయిలను చూసిన వాడు ఎవడైనా ఉన్నాడా? అది మోసే బోయిలను చూసిన వాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నిస్తారు శ్రీ మహాప్రస్థానంలో. తారీఖులు, దస్తావేజులు, ఇది కాదు చరిత్రకు అర్థం అంటారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదే. అంటే అంత కష్టపడ్డారు కాబట్టి ఇంత అద్భుతమైన బిల్డింగ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మీరంతా కూడా రాత్రి పగలు కష్టపడి చదివారు కాబట్టే, శ్రమ పడ్డారు కాబట్టే ఇంత కష్టపడి కట్టినటువంటి బిల్డింగ్లో, ఏసీ రూముల్లో, ఫ్యానుల కింద మీరు కూర్చొని పాఠాలు చదువుకోగలుగుతున్నారు. మీరు చదివిన చదువు వెనుక శ్రమ లేదా? ఈ కట్టిన బిల్డింగుల వెనుక శ్రమ లేదా? శ్రమ లేకుండానే ఇవన్నీ వచ్చాయా? శ్రమము లేకుండా వచ్చాడు సంపదను. ఒకళ్ళు నువ్వు కష్టపడకుండా ఆర్జికేట్లో సీట్ సంపాదించుకున్నట్లు అయితే, ఏదో లక్కు కొద్దీ వచ్చినట్టయితే ఎక్కువ కాలం నువ్వు ఇక్కడ ఉండి చదువుకోలేవు. అదే కాదు, ఏదైనా అంతే. కాబట్టి శ్రమము లేకుండా వచ్చాడు సంపదయును, నీతి పాటింపనట్టి వాణిజ్య వృత్తి. నీతి పాటింపనట్టి వాణిజ్య వృత్తి, వ్యాపారం, వాణిజ్యం, సమాజ ఎదుగుదలకి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎకనామికల్ స్టేటస్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన విలేజెస్లో ఎక్కడి నుంచో వస్తారు ఒక ఫ్యామిలీ వాళ్ళు, 2 గదులు అద్దెకు తీసుకొని ముందు గదిలో ఒక చిన్న షాప్ పెట్టుకొని, కిరాణా షాప్ లాంటిది, చిల్లర కొట్టు లాంటిది పెట్టుకొని, వెనక గదిలో వాళ్ళు రెండుకుంటారు. 2 ఏళ్ళు తిరిగేటప్పటికి అదే ఊళ్ళో ప్లేస్ కొని 2 అంతస్తులు బిల్డింగ్ వేసేస్తారు. ఏంటంటే ఆ బిజినెస్లో వాళ్ళకు వచ్చిన లాభాలు. కాటా వేయడానికి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ కాటాస్ వచ్చి అది వేరే విషయం, బట్ ఒకప్పుడు తరాజులు కదా. మనం మాట్లాడుతూ ఉంటారు, ఏమిరా ఎలా ఉన్నారో, బాగా చదువుతున్నావా, ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ నుంచి, ఎప్పుడు వచ్చావు రోజువీడి నుంచి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనం పొంగిపోయి మాట్లాడుతూ ఉంటాం వాళ్ళతో. వాళ్ళు ఏం చేస్తారు, కాటలో ఒక కాగితం వేసి చక్కగా షుగర్ కానీ అందిస్తే ఇలా పోస్తారు ఫాస్ట్గా. పోసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఫాస్ట్గా పోసినప్పుడు ఆ వెయిట్కి తొందరగా కాటా దూకుతుంది. నన్ను మనల్ని మాటలో పెడతారుగా మనం దాన్ని గమనించి వెంటనే తీసి కట్టేస్తాం. ఒక పావు కేజీ నువ్వు పంచదార కట్టిస్తే ఖచ్చితంగా 50 గ్రాములు వాడికి మిగులుతుంది. 1 కేజీ కట్టించాలకు 100 గ్రాములు ఈజీగా మిగిలిపోతుంది వాడికి. తర్వాత ఆయిల్స్, ఇప్పుడంటే ప్యాకెట్స్ వచ్చాయి, అప్పుడు అట్లా కాదు కదా. 100 గ్రాములు 50 గ్రాములు చిట్టీలు ఉండేవి అనమాట. సో వాటి లోపల చింతపండు పూస్తారు. చింతపండు పూస్తే 100 గ్రాముల ఆయిల్ తీసుకుంటే మనకు వచ్చేది 75 గ్రామ్స్, వాడికి 25 గ్రామ్స్ మిగిలిపోతాయి షాప్ వాడికి. ఇలా సంపాదించి బిల్డింగులు కట్టేసినటువంటి వాళ్ళని చాలామందిని చూశాను. నీతి పాటింపనట్టి వాణిజ్య వృత్తి. కాబట్టి నీతి నియమాలు లేకుండా చేసే ఏ పని కూడా, అది వాణిజ్యమైనా కావచ్చు, అదర్ ఏదైనా కావచ్చు, దానివల్ల కూడా ఈ సమాజానికి ఉపయోగం ఉంది. ధర్మవర్తన లేని విద్యార్జనము, మానవత్వం లేని విజ్ఞాన గరిమ, శ్రమము లేకుండా వచ్చాడు సంపదను, నీతి పాటింపనట్టి వాణిజ్య వృత్తి, స్వార్థపూరితమైనట్టి సంఘసేవ. ఈ సర్వీస్ దీని వరకు వస్తే 10 రూపాయలు మనం దానం చేస్తే 100 సార్లు 100 మందికి చెప్పుకుంటాం, నేను 10 రూపాయలు చేశాను, నేను 10 రూపాయలు చేశాను, 10 రూపాయలు చేశాను. దీనికి ఒకే ఒక ఎగ్జాంపుల్, మదర్ తెరీసా. ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, మన దేశానికి వచ్చింది, కోల్కతాలో స్లమ్ ఏరియాస్లో పనిచేసింది, క్షయవ్యాధిగ్రస్తులతో, కుష్ఠవ్యాధిగ్రస్తులతో పనిచేసింది ఆవిడ. వాళ్ళ కోసం ఎంతో కష్టపడ్డది. చివరికి మదర్ తెరీసా అని గొప్ప పేరు విశ్వమాత. ఈ విశ్వం మొత్తానికి కూడా ఆవిడ మాత. అండ్ ఇంకొకరి గురించి చెప్పుకోండి, సిస్టర్ నివేదిత. తాను కూడా ఈ దేశం ఆవిడ కాదు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా మనం సిస్టర్ నివేదిత గురించి మాట్లాడుకోవచ్చు. మదర్ తెరీసా, సిస్టర్ నివేదిత, రేర్ పీపుల్, చాలా తక్కువ మంది మాత్రమే, మనం వేళ్ల మీద లెక్క పెట్టే అంతమంది మాత్రమే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళని మనం, అంటే వితౌట్ ప్రమోషన్, వితౌట్ పబ్లిసిటీని ఇష్టపడినటువంటి వాళ్ళు, నేను చేశాను అని 10 మందికి చెప్పుకోవడానికి ఇష్టపడినటువంటి వాళ్ళని చాలా తక్కువ మందిని, వేళ్ల మీద లెక్క పెట్టే అంతమందిని మాత్రమే మనం చూడొచ్చు అనమాట. కాబట్టి అండ్ ఈరోజు రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఏం చేసినా సరే వాళ్ళు ఇచ్చేటటువంటి బ్యాగ్స్ మీద, వాళ్ళు ఇచ్చే ప్యాకెట్స్ మీద వాళ్ళ కంపెనీ లోగోని, వాళ్ళ కంపెనీ పేర్లను వేసేస్తున్నారు. స్వార్థపూరితమైనటువంటి సంఘసేవ. కాబట్టి మనం ఏదో ఊహించి, ఏదో ఎక్స్పెక్ట్ చేసి, అవతల వాళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అది సంఘసేవ అవ్వదు.
స్వార్థపూరితమైనటువంటి సంఘసేవ. అంతరాత్మ మెచ్చని వినోదానుభవం. బెస్ట్ ఎగ్జాంపుల్ ర్యాగింగ్. దీనికంటే అంటే ఇప్పుడు మరి అలా కాకుండా ఇంకా మన రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే అయితే ముగ్గురు ఫ్రెండ్స్ కుక్క పడుకొని ఉంటుంది, ఛే అంటే అది లేచి వెళ్ళిపోద్ది. అలా కాకుండా ఒక కర్ర తీసుకొని దాన్ని తోక మీద కొట్టడం, దాన్ని నడుము మీద కొట్టడం, లేదా దాన్ని ఇట్ట పొడవటం చేస్తాం. అందులో అరిస్తే వెళ్ళిపోతుంది, దాన్ని కొట్టి దాన్ని ఇబ్బంది పెట్టాల్సింది. ఇది సునకానందం. కుక్కని టార్చర్ చేసి దాన్ని అక్కడి నుంచి పంపే వరకు ఇదైపోతాం అన్నమాట. అలాంటి ఒక సునకానందాన్ని వెతుక్కుంటూ ఉంటాం. తర్వాత ర్యాగింగ్ చూసుకున్నట్లయితే నీ జూనియర్స్ నీతో పాటు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మని, నాన్నని, అయిన వాళ్ళని, ఊరిని అన్నిటిని వదిలిపెట్టి వచ్చినప్పుడు ఆ ధైర్యాన్ని నువ్వు ఇక్కడ ఫీల్ చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నావు? ర్యాగింగ్ చేస్తూ ఉంటావు. ర్యాగింగ్ తట్టుకోలేక చచ్చిపోయినటువంటి ఆ ఆడపిల్లల్ని, ఆ మగపిల్లల్ని కూడా మనం ఇన్స్టిట్యూట్స్, విశ్వవిద్యాలయాల స్థాయిలో చూడొచ్చు. మనం అంతరాత్మ మెచ్చని వినోదానుభవం. అవతల వాడు ఏడుస్తూ ఉంటే, వాడి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటే నీ మనసు సంతోషపడుతూ ఉంటుందా? అంతరాత్మ మెచ్చని వినోదానుభవం. న్యాయరహితమైన రాజకీయ పదవి. అసలు దీని గురించి నో టాక్స్, బికాజ్ ఆఫ్ నవడేస్ రాజకీయాలు మొత్తం కూడా దీని కింద వచ్చేస్తాయి. ఎన్ని రకాల వాగ్దానాలు వస్తున్నాయో మనకి ఈరోజు రాజకీయ నాయకుల నుంచి. కాబట్టి న్యాయరహితమైన రాజకీయ పదవి. ధర్మవర్తన లేని విద్యార్జనము, మానవత్వము లేని విజ్ఞాన గరిమ, శ్రమము లేకుండా వచ్చాడు సంపదయును, నీతి పాటింపనట్టి వాణిజ్య వృత్తి, స్వార్థపూరితమైనటువంటి సంఘసేవ, అంతరాత్మ మెచ్చని వినోదానుభవం, న్యాయరహితమైన రాజకీయ పదవి, భూతలమున సాంఘిక పాతకములు అంటున్నారు. ఇకపోతే వేదం చెప్తుంది పంచమహాపాతకాల గురించి. అంటే ఎలాగో మహాపాతకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సందర్భానుగుణంగా వాటి గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను నేను. అందుకని మీతో షేర్ చేయడానికి ఇష్టపడుతున్నాను. పంచమహాపాతకాలు వేదం చెప్తుంది బ్రహ్మహత్య. పంచమహాపాతకాల్లో మొదటిది బ్రహ్మహత్య. మొత్తం 5 రకాలు. రెండవది వేదం చెప్తున్నటువంటి పంచమహాపాతకాల గురించి ఒకసారి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఎలాగో మహాత్మా గాంధీ గారు సూక్తి రూపంలో చెప్పినటువంటి పాతకాల గురించి మాట్లాడుకున్నాం. అట్లానే వేదం చెప్పిన పంచమహాపాతకాల గురించి. బ్రహ్మహత్య మొదటిది. రెండవది బంగారం చోరీ చేయటం. మూడవది గురుపత్నితో కలిసి గురువుగారు పడుకున్నటువంటి మంచం మీద పడుకోవటం. నాలుగవది మద్యపానం. ఐదవది పై 4టిలో ఏ ఒక్క పాపాన్ని చేసినా కానీ అలాంటి వ్యక్తిని మన ఫ్రెండు అని చెప్పుకోవటం, మన స్నేహితుడు అని చెప్పుకోవటం. ఇవి 5 కూడా పంచమహాపాతకాలుగా వేదం చెప్తుంది. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుణ్ణి హత్య చేయటం. రామాయణంలో రాముడు రావణాసురుడిని చంపేస్తాడు. రావణాసురుడు విశ్వవసు బ్రహ్మకు కొడుకు కాబట్టి బ్రాహ్మణుడు. అందుకని బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అని రాముడు చుట్టుకుంటుంది అని అనుకుంటాడు. రావణాసురుడిని చంపితే 3 చంపినట్టుగా భావిస్తాడు రాముడు. ఒకటి వీరహత్య, ఒకటి బ్రహ్మహత్య, రెండవది వీరహత్య, మూడవది ఛాయాహత్య. విశ్వవసు బ్రహ్మ కుమారుడు కాబట్టి బ్రహ్మహత్య. వాలితోనూ కార్తీయ వీర్యార్జునుడితో మాత్రమే తాను ఓడిపోయాడు, మిగిలిన వాళ్ళందరితో తాను గెలిచాడు. అంటే ఒక వీరుణ్ణి చంపాడు కాబట్టి వీరహత్య. రావణాసురుడు వీణ వాయిస్తే ఎగురుతున్న పక్షులు, చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా కాన్స్టెంట్ స్థిరంగా ఉండి అతని యొక్క వీణ వాయిస్తూ ఉంటే ఆ శబ్దాన్ని వింటూ ఉండిపోతాయట కాన్స్టెంట్గా. అంత గొప్ప కళాకారుడు, లలిత కళాప్రియుడు. అలాంటి కళాకారుడిని చంపినందుకు గాను ఛాయాహత్య. బ్రహ్మహత్య, వీరహత్య, ఛాయాహత్య అని 3 రకాల హత్యల యొక్క దోషం తాను చుట్టుకుంటుంది అని రామేశ్వరంతో పాటు మరో 2 చోట్ల శివలింగాల్ని ప్రతిష్ఠించి ఆ దోష పరిహారార్థం పూజలు చేయించుకోవడం జరిగింది అని చెప్తారు. రామేశ్వరంలోది శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం. ఇంకో 2 చోట్ల ఉన్నాయంట, యాక్చువల్లీ పేర్లు నాకు గుర్తులేవు అవి. కాబట్టి ఈ విధంగా బ్రహ్మహత్య పాతకాన్ని, బ్రహ్మహత్య దోషాన్ని తాను కడిగేసుకోవడానికి రాముడు పూజలు చేయించి విగ్రహాలు ప్రతిష్ఠించాడు. బ్రహ్మహత్య. తర్వాత బంగారం చోరీ చేయటం. బంగారం అనేది
అఫ్కోర్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది, కొనుక్కోవడానికి బాగుంటుంది, కానీ మహాదరిద్రం అంట దొరికినా కానీ తీసుకోకూడదట. అందులో దొంగతనం చేయడం అనేది ఇంకా కష్టం. బంగారాన్ని దొంగతనం చేస్తే ఆ పాతకం, ఆ మహాపాపం జీవితానంతరం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవితానంతరం అంటాం కదా, అట్లానే జీవితానంతరం కూడా ఈ పాపం వెంటాడుతూనే ఉంటుందట. అందుకని బంగారాన్ని దొంగతనం చేయటం కాదు, కనీసం దొరికినా కానీ తీసుకోవద్దు అని వేదం చెప్తుంది. తర్వాత గురుపత్నితో కలిసి గురువుగారు పడుకున్నటువంటి మంచం మీద పడుకోవడం. అంటే మీకు ఈ సెంటెన్స్ గురించి ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అర్థమవుతుంది మీకు. ఆయన ఏమంటున్నారంటే, వేదం ఏమంటుందంటే గురువు గారి భార్యతో కలిసి సుఖించకూడదు అని చెప్తున్నారు. 4వది మద్యపానం అనేది కూడాను మహాపాతకం. ఎందుకంటే మద్యం తాగాము అంటే మందువాబులం మేము మందువాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు అని వస్తుంది. మందు కొడితే మాకు మేమే మహారాజులు, కానీ అవతల వాళ్ళందరికీ కష్టం అండి. కాబట్టి శత్రువులు అయిపోతాం. మందు కొడితే ఏం మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఎక్కడ మాట్లాడుతున్నామో అనే విషయాల పట్ల మనకి విచక్షణ అని ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే రకరకాల గొడవలకి, కొట్లాట్లకి కారణమవుతాం. చాలామందికి మనం శత్రువులు అవుతాం. అన్నింటిని మించి మన కుటుంబ పతనానికి, మన కుటుంబ నాశనానికి మొదటి కారణం మనమే అవుతాం. కాబట్టి మద్యపానం అనేది కూడా మహాపాతకం అని చెప్తున్నారు. ఇకపోతే 5వది ఈ బ్రహ్మహత్య చేసిన వాళ్ళని కానీ, లేదంటే బంగారం చోరీ చేసిన వాళ్ళని కానీ, లేదంటే గురుపత్నితో కలిసి గురువుగారి మంచం మీద పడుకున్న వాళ్ళని, లేదంటే గురుపత్నితో సుఖించిన వాళ్ళని కానీ, లేదంటే మద్యపానం సేవించిన వాళ్ళని కానీ మన స్నేహితులు అని మనం చెప్పుకుంటే అది 5వ మహాపాతకం కింద వేదం చెప్తుంది. కాబట్టి వీటి యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే సమాజానికి ఇవన్నీ కూడా నష్టాన్ని చేకూర్చుతాయి. కాబట్టి వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, వ్యవస్థ బాగుపడుతుంది అంటున్నారు. అంటే మన లోపల ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడాను సమాజానికి శాపం కాకూడదు. నువ్వు తాగటం వల్ల నీతో పాటు నీ ఫ్యామిలీతో పాటు నీ చుట్టూ ఉన్నవాళ్ళు, అంటే ఎంత ఎఫెక్ట్ ఈ సొసైటీ మీద పడుతుందో నిన్ను చూసి ఇంకొకళ్ళు అలవాటు చేసుకుంటారు. వాడు బాగా తాగుతాడు రా, ఏముంటుంది తాగితే. సినిమాల్లో కూడా చూస్తే మనకి మద్యం తాగుతూ ఉంటాడు హీరో, కింద మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం చేస్తూ ఉంటాడు, ధూమపానం ఆరోగ్యం. అక్కడ రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి హీరోల్ని తాగేవాళ్ళుగా చూపించి కింద చిన్న అక్షరాలతో భూతద్దం పెట్టుకొని చూస్తే కానీ కనిపించినటువంటి అక్షరాలతో మద్యపానము, ధూమపానము ఆరోగ్యానికి హానికరం అంటే స్క్రీన్ మొత్తం 70 mm కనిపించేది మనకు గుర్తుండిపోతుందా? ఇక్కడ చిన్న అక్షరాలతో ఉన్నది గుర్తుండిపోతుందా అండి? అలా చూపించడం దేనికి, ఇలా చెప్పడం దేనికి? కాబట్టి మద్యపానం దేనివల్లైనా కావచ్చు, మనతో మాత్రమే పోతుంది అనుకోవడం పొరపాటు. మన తర్వాత తరాల వాళ్ళ వరకు వెళ్తుందా తర్వాత సంగతి. కానీ ప్రెజెంట్ వర్తమానంలో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఎంత దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఎంత నష్టపోతున్నారు, ఎవరు నష్టపోతున్నారు. కాబట్టి సాంఘిక పాతకాల వల్ల సమాజానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మహాత్మా గాంధీ గారు సూక్తుల రూపంలోనూ మనకి వేదం కూడా కొన్ని శ్లోకాల రూపంలో చెప్పడం జరిగింది. మీరు చూస్తున్నారు పంతంగి సర్దార్. థ్యాంక్ యూ.